ఎంజరావు గారు, ఒక పక్క ఇరాన్ అమెరికా యుద్ధం జరుగుతోంది. అమెరికా తల మునకలై ఉంది. ఈ సమయంలో ట్రంప్కి ఒక బిగ్ షాకింగ్ న్యూస్. నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ రీసెంట్గా ఒక 10 మిసైళ్లను ప్రయోగించారు. ఈ సమయంలో కిమ్ ఇలా మిసైళ్లను ప్రయోగించడంలో అర్థం ఏంటి? ట్రంప్కి ఏం చెప్పాలనుకుంటూ ఉన్నారు? ఎస్ అండి. ఇప్పుడు ఒక పక్కన ఇరాన్ అమెరికా, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం పీక్ స్టేజ్కి వెళ్ళిపోవడం జరిగింది. అది తారాస్థాయిలో ఉంది. ఇప్పుడు అమెరికా తన బలాన్నంతటిని తీసుకొచ్చి ఇరాన్ దగ్గర ఈ పర్షియన్ గల్ఫ్, హర్మూజ్ స్ట్రైట్, గల్ఫ్ ఆఫ్ ఒమన్, అదేవిధంగా నార్థన్ అరేబియన్, మెడిటేరియన్ సీ దగ్గర పెట్టేసింది. కాబట్టి ఇక్కడ నార్త్ కొరియా దగ్గర సెక్యూరిటీ లేదు. ఈవెన్ సౌత్ కొరియాలో ఉన్న ప్యాట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కూడా ఇక్కడ తరలించడం జరిగింది. కానీ ఈ సమయంలో కిమ్ జాంగ్ ఉన్ మిసైల్ టెస్ట్ చేయడం ఏంటి? దీనికి ఇండికేషన్ కారణాలు ఏంటో చెప్పుకోవాలి. ఎందుకంటే కిమ్ జాంగ్ ఉన్ అంటే అమెరికా మెయిన్ ల్యాండ్ను తాకగలిగే క్షిపణులు కలిగిన దేశాలు మూడే 3. నెంబర్ 1 రష్యా, నెంబర్ 2 చైనా, నెంబర్ 3 నార్త్ కొరియా. నార్త్ కొరియా హవసాంగ్ 17 అనే మిసైలు మిర్వ్ టెక్నాలజీతో ఒక 12 వారి హెడ్డలతో 15,000 కిలోమీటర్ల రేంజ్తో మ్యాక్ 15 స్పీడ్తో అమెరికాని కొట్టగలిగింది. ముఖ్యంగా లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా, ఈ సియాటిల్, ఈ నగరాలను అది కొట్టేయగలిగింది. కాబట్టి నార్త్ కొరియా అంటే అమెరికాకి భయం. ఇందులో ఎటువంటి తిరుగులేదు. ఎందుకంటే అమెరికా మిసైల్ని ఆపలేదు. ఇప్పుడు నార్త్ కొరియా రంగంలోకి వచ్చి 10 మిసైల్ని అది ప్రయోగించింది. ప్యాంగ్ యాంగ్ క్యాపిటల్కి దగ్గరలో ఆయన యొక్క కూతురు వారసురాలుగా ప్రకటించే ఈ కిమ్ జూ ఆర్ని దగ్గర పెట్టుకుని ఆయన మిసైల్ని ప్రయోగించాడు. ప్రపంచం అంతా అది యొక్క న్యూస్ అంతా రిలీజ్ అవ్వడం జరిగింది. విజువల్స్ మనం చూస్తున్నాం. ఇప్పుడు నార్త్ కొరియా ఎందుకు మిసైల్ టెస్ట్ చేసింది అంటే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయండి. నెంబర్ 1 ఏంటంటే ఇరాన్కి సపోర్ట్గా ఇక్కడ ఈయన మిసైల్ టెస్ట్ చేస్తే అమెరికా తన బలగాలు ఇరాన్ దగ్గర నుంచి కొన్ని బలగాలని ఇటు జపాన్, ఉత్తర కొరియా వైపు, దక్షిణ కొరియా వైపు తరలించాలి. కాబట్టి ఇరాన్ మీద ప్రెజర్ తగ్గిద్ది, ఇరాన్కి చాలా హెల్ప్ చేసినట్టు అవుతుంది. అది ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే యుద్ధంలోకి వెళ్ళనవసరం లేదు. ఈయన మిసైల్ టెస్ట్ చేస్తే అమెరికా బలాలు ఇక్కడికి వస్తాయి. అంటే ఇరాన్ మీద ప్రెజర్, ఒత్తిడి తగ్గిపోద్ది. అమెరికా అక్కడ బలగాలను తగ్గించుకోవాలి. అది నెంబర్ 1 అనమాట. అందుకైనా తన మిసైలు ఒక అన్నోన్ మిసైల్ హవసాంగ్ 17 కాదండి, హవసాంగు, నోడాంగు, ఇంకా ఎన్నో రకాల మిసైల్ ఉంటాయి ఆయన దగ్గర డజన్. వీటిని జపనీసు డిఫెన్స్ జోన్లోకి ప్రయోగించడం జరిగిందనమాట. సో అది మెయిన్ రీజన్. కాబట్టి ఇప్పుడు జపాన్, సౌత్ కొరియాలు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా అక్కడ సెక్యూరిటీని బీపప్ చేసింది. అది ఒకటవది. రెండోది ఏంటంటే ఏప్రిల్ నెలలో డొనాల్డ్ ట్రంప్ చైనా విజిట్ చేయబోతున్నారు, బీజింగ్. ఈ సమయంలో ఈ కిమ్ జాంగ్ ఉన్ని ట్రంప్ మీట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ మీటింగ్ ఉండే అవసరం ఉంది. కాబట్టి ఈ మీటింగ్ జరిగితే అంటే ట్రంప్ కిమ్ జాంగ్ ఉన్కి బీజింగ్లో ఏప్రిల్లో మీటింగ్ అవుతే ఆ మీటింగ్లో నార్త్ కొరియా ఎక్కువ బార్గైన్ చేయడం, ఈ 2 అది అతి ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా నేను కిమ్ జాంగ్ ఉన్ని మీట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నానని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. 2019 తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ మీట్ అవ్వలేదు. అదే ఫస్ట్ యుఎస్ ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్ని మీట్ అవ్వడం అనమాట. కాబట్టి నార్త్ కొరియా బార్గెయిన్ చేయడానికి, బేరం ఎక్కువ ఆడడానికి యుఎస్తో ఇది చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇక మూడోది ఏంటంటే భయం. ఎందుకంటే ఇటు మజ్జురోని తీసుకెళ్ళిపోవడం, అరెస్ట్ చేసి తీసుకుపోవడం అమెరికా, తర్వాత ఇక్కడ ఆయితుల్లా అలీ ఖైమని చంపేయడం. అంటే ఇదేంటంటే క్యాపిచ్యులేషన్ పాలసీ అనమాట. అంటే డీక్యాపిచ్యులేషన్ అంటే ఏంటి? ఒక దేశ నాయకుని, ముఖ్యమైన నాయకుని చంపేయడం పెట్టుకుంది. ఇప్పుడు ఖైమోనీని మజ్జురోలాగా నార్త్ కొరియా ఈ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ను కూడా అమెరికా చంపేస్తే ఇక నార్త్ కొరియా పతనం అనమాట. కాబట్టి ఈయనకి ప్రాణభయం. అమెరికా ఇలాంటి ఆపరేషన్ ఇక్కడ చేయగలిగింది. అమెరికాకు అంత స్పెషల్ ఫోర్సెస్ ఉంది, డెల్టా ఫోర్సెస్. కాబట్టి నార్త్ కొరియా మీద ఎలాంటి ఆపరేషన్ చేసిన మరుక్షణం సెకండ్లో మీ యొక్క సిటీలు పేలిపోతాయి. ఏది? సియాటిల్ సిటీలు, కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్, శాన్ ఫ్రాన్సిస్కో ఇలాంటి సిటీలు పేలిపోతాయి. ఇదేది వెనిజులా కాదు, ఇరాన్ కాదు. ఇరాన్ కూడా మీ దగ్గరికి వేసే మిసైల్ లేవు. వెనిజులా దగ్గర లేవు, ఇరాన్ దగ్గర లేవు, కానీ నా దగ్గర ఉన్నాయని చెప్పడం అనమాట. ఇది ముఖ్యమైన కారణంగా చెప్తారు. ఎందుకంటే కిమ్ జాంగ్ ఉన్కి ఎప్పుడూ ప్రాణభయమే. ఎందుకంటే ఆయన నియంతా, ఆయనకు అమెరికా సిఐ నుంచి ఎప్పుడు ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆయన ఇలా వ్యవహరించాడు. ఈ విధంగా ట్రంప్ కిమ్ జాంగ్ ఉన్ మీటింగ్లో ఒకటి బేరం ఎక్కువ ఆడడం, లేదా ఇరాన్కి సపోర్ట్గా అమెరికా బలాలను ఇక్కడికి వచ్చినట్టు చేయడం. రెండు భయంతో ముందే ఇదిగో నా మీద ఎలాంటి అటాక్ జరిగితే నేను ఇలా చేస్తా, ఖైమోనీ మజ్జురో లాగా. కాబట్టి అని ఈయన 3. కాబట్టి ఇప్పుడు నార్త్ కొరియా ఏంటంటే చాలా సుదీర్ఘంగా, చాలా భీకరంగా ప్రతిస్పందిస్తుంది. ఇంకా 4వ కారణం ఒకటి ఉందండి. 4వ కారణం ఏంటంటే
రష్యా చైనాలు ప్రత్యక్షంగా యుద్ధంలోకి రాలేవు ఇరాన్కి సపోర్ట్గా. అందుకనే అమెరికాని ఇబ్బంది పెట్టాలి అంటే నార్త్ కొరియా ఎవరి చేతుల అస్త్రం అంటే చైనా రష్యాలు తయారు చేసుకున్న అస్త్రమే నార్త్ కొరియా. ఒక రకంగా చెప్పాలంటే హావ్సాంగ్ లాంటి 17 మ్యాక్ స్పీడ్ తోటి వెళ్ళే ఐసీబీఎంని మిరుగు టెక్నాలజీతో తయారు చేసే కెపాసిటీ నార్త్ కొరియాకి లేదు. అవి చైనా రష్యాలు ఇచ్చిన మిసైల్సే టెక్నాలజీతోనే తయారు చేసుకుంది, ఇంకో న్యూక్లియర్ టెక్నాలజీ వాళ్ళు ఇచ్చిన ఆహార ధాన్యాలతోనే బతుకుతూ ఉంటుంది. కాబట్టి ఇటు చైనా జీ జిన్పింగ్, అటు పుతిన్ ఏం చెప్తే అది నార్త్ కొరియా వింటది. కాబట్టి ఇరాన్కి సపోర్ట్గా ఈ చైనా రష్యాలు యుద్ధ రంగంలోకి రాకుండా నార్త్ కొరియాని యుద్ధ రంగంలోకి దింపిన అమెరికాతో ప్రెజర్ తెస్తూ, కాబట్టి మూడో ప్రపంచ యుద్ధాన్ని అటు అవాయిడ్ చేస్తూనే అమెరికాని ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి రష్యా చైనాలు కలిసి నార్త్ కొరియాని రెచ్చగొట్టాయని చెప్పుకోవచ్చు. ఇది 5వ కారణం. ఈ 5 కారణాల వల్లే ఇప్పుడు దక్షిణ కొరియా మీద జపాన్ మీద ఈయన ఉర్రూతలు వేగుతున్నాడు. ఇప్పుడు వెంటనే దక్షిణ కొరియా జపాన్లో ఆందోళన వ్యక్తం చేస్తూనే అమెరికా కలిపి ఒక సంయుక్త డ్రిల్ కూడా అక్కడ నిర్వహిస్తున్నాయి అనమాట. ఇది ప్రధాన కారణం. కానీ కిమ్ జాంగ్ ఉన్ నుంచి మాత్రం అమెరికాకు తీవ్రమైన ప్రమాదం ఉందనేది మనకి ఇక్కడ అవగతం అవుతుంది. ఉత్తర కొరియా ఇప్పుడు కిమ్ జాంగ్ ఉన్ ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నాడని మనం ప్రత్యక్షంగా కూడా సపోర్ట్ చేస్తున్నాడు అనేది కూడా మనం చెప్పొచ్చు.